హైదరాబాద్కు చెందిన వెంకటరమణ కుటుంబం ఈ నెల 2న బేగంపేట నుంచి బోరబండ వైపు కారులో ప్రయాణిస్తోంది. ఇంతలో బీటెక్ విద్యార్థి మృత్యుగండంలా ముంచుకొచ్చాడు. మద్యం తాగి వాహనం నడుపుతూ డివైడర్ను ఢీకొట్టి రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పిడుగులా పడ్డారు. ఈ ఘటనలో పాప బాబాయ్ రాజేష్ మృతి చెందగా తల్లి రాధిక, మరో చిన్నాన్న రమేష్, తాత మధుసూదనాచారి ఆసుపత్రి పాలయ్యారు. కేర్లో చికిత్స పొందుతున్న రమ్య బ్రెయిన్ డెడ్తో ప్రాణాలు వదిలింది. తాత మధుసూదనాచారి వెన్నెముక దెబ్బతినగా తల్లి రాధికను కూతురు అంత్యక్రియల కోసం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సెయింట్ ఆన్ స్కూల్స్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన క్రమంలో వాళ్ళ బాబాయి, వాళ్ళ తాతగారు, వాళ్ళ మదరు అందరూ కలిసి ఆ స్కూల్ దగ్గర నుంచి పాపను తీసుకొస్తూ బోరబండ వైపు వస్తున్నారండి. జస్ట్ ఇక్కడ ఈ పంజగుట్ట టర్నింగ్ దగ్గరకు రాగానే ఎదురుగా వచ్చే కారు ఆటోమేటిక్ అసలు వాళ్ళకేమీ అర్థం కాని పరిస్థితుల్లో కారు వచ్చి అమాంతం మీద పడిపోయిందండి. అప్పటికప్పుడు స్పాట్లో మా పాప వాళ్ళ బాబాయ్ రాజేష్ చనిపోయాడండి. వాళ్ళ మదరు సీరియస్గా ఇంజరీ అయింది. వాళ్ళ బాబాయ్, పెద్ద బాబాయ్ చాలా సీరియస్గా ఇంజరీ అయ్యాడు. వాళ్ళ తాతగారికి హార్ట్కి ప్రాబ్లం వచ్చింది. రిబ్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యాయి, ప్లస్ షోల్డర్ బోన్ కూడా ఇరిగిపోయిందండి. ఇప్పుడు తాతగారి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందండి. తను ఐసీయూలో ఉన్నాడు. ప్లస్ వాళ్ళ మదర్ని ఈ పాప కోసం అని చెప్పేసి ఈరోజు మేము డిశ్చార్జ్ చేసి తీసుకొని వచ్చాం. వాళ్ళ బాబాయ్ స్టిల్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడండి. ఈ చిన్న సంఘటన ద్వారా అతలాకుతలం అయిపోయిందండి. వాళ్ళ బాబాయికి ఫ్యూనరల్ స్టార్ట్ చేశారు, వరంగల్లో స్టార్ట్ చేశారండి. అవి మధ్యలో వదిలిపెట్టి ఈ పాప విషయం తెలిసిన తర్వాత మధ్యలో వదిలిపెట్టేసి ఇక్కడికి రావడం జరిగిందండి. పాప 5 గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్తే దాదాపు 4 గంటలు ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా అలానే ఉంచారటండి. సో అక్కడి నుంచి మేము మళ్ళీ మార్చుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ మార్చి కేర్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారండి. సో సకాలంలో కనుక వైద్యం కనుక అందుంటుంటే పాప సేవ్ అయ్యేదేమో. నేను విన్న దాని ప్రకారం వాళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ అండి. అండ్ వాళ్ళ ఎవరికి కూడా లైసెన్సెస్ లేవంట. వాళ్ళ స్పీడ్ చూస్తే ఐ థింక్ ఆ కార్ ఫ్లై అయ్యి వచ్చి వీళ్ళ కార్ మీద పడింది అదర్ సైడ్ నుంచి. సో అట్లీస్ట్ 100 km/h పైన ఉండి ఉండాలి. ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయని చెప్తున్నారు. అంత ర్యాష్గా అక్కడ సిగ్నల్స్ లేవు, పోలీస్ బందోబస్తు లేదు, ఎవరు లేరు. అంటే వీవీఐపీ జోన్ అయి ఉండొచ్చు అని అక్కడ కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్ కొరకు వాళ్ళు సిగ్నల్స్ లేవో, మరి అక్కడ దానికి స్పీడ్ బ్రేకర్స్ లేవు, ప్లస్ అక్కడ ఉన్నది కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలండి. R&B వాళ్ళు ఎవరు ఇన్వెస్టిగేట్ చేసి అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకు తెలిసింది ఏంటంటే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇది కొత్త ఏం కాదు అని అంటున్నారు. చాలా సివియర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఒక ఆఫీస్ గోయర్ అతను ఇమీడియట్గా అతను కార్లో తీసుకొని నిమ్స్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పాపకి ఒక 4 hours వరకు ఏమీ ట్రీట్మెంట్, అంటే కావాల్సిన ట్రీట్మెంట్ జరగలేదు. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ టైపు ప్లస్ ఆక్సిజన్ 2 hours తర్వాత ఆక్సిజన్ పెట్టడము అవన్నీ జరిగినాయి. సో ఇవన్నీ చూస్తే నేను ఇప్పుడే మినిస్టర్ గారికి చెప్పాను, మన దగ్గర హైటెక్గా చేసుకునే బదులు ఫస్ట్ ట్రామా మొబైల్ యూనిట్స్ అన్న పెట్టాలి. ఎందుకంటే ఎక్కడో కుక్కడపల్లిలో పడితే నీమ్స్కి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఎక్కడెక్కడ మేజర్ జంక్షన్స్ ఉంటాయో అక్కడ మొబైల్ ట్రామా సెంటర్స్ పెట్టాలి. వేరే అక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, మ్యాక్సిమం ట్రీట్మెంట్ జరిగేటట్టు. దెన్ దే కెన్ షిఫ్ట్ టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇన్ని డబ్బులు వస్తున్నాయి, స్టేట్ రిచ్ అని చెప్తున్నారు. నిమ్స్ ఈజ్ ఏ వెరీ క్వాలిఫైడ్ హాస్పిటల్. 4 hours పాపకు నిమ్స్లో సిటీ స్కాన్ కానీ ఏ ఎక్స్రే కానీ ఎందుకు తీయలేదో అడగండి. ఎవరు మినిస్టరో రెస్పాన్సిబుల్, దే షుడ్ నో. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. మాకు అడ్వాన్స్ ట్రీట్మెంటు పెద్ద అమెరికాలు, సింగపూర్లు చేసే అవసరం లేదు. ఫస్ట్ ఫుడ్, షెల్టర్, హెల్త్, వాటర్, ఎయిర్ ఇవి లేకపోతే ఇంక ఎందుకు సింగపూర్ చేసుకునేది? ఫస్ట్ అది ఫిక్స్ చేయాలి. అన్ని ఏదో ప్రాసెస్ చేంజ్ చేయడం కాదు. ఫస్ట్ బేసిక్స్, యూ హ్యావ్ టు కరెక్ట్ ద బేసిక్స్. ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి రీజన్ ఏంటి? మేము ఎందుకు పోవాలి? నిమ్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్, వెరీ పాపులర్. అది రూట్ కాజ్. యాక్సిడెంట్స్ ఎట్లయినా అవుతాయి, ఎన్ని చేసినా కూడా యాక్సిడెంట్ అవుతుంది. అయినాక మన ఇన్స్టిట్యూట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అది ముఖ్యం. అది చేంజ్ కాకపోతే దిస్ విల్ కంటిన్యూ, దిస్ స్టోరీ విల్ ఎండ్, న్యూ స్టోరీ విల్ స్టార్ట్. ఎవ్రీ డే సమ్ కిడ్ విల్ గెట్ అన్ యాక్సిడెంట్. ఇలా జరిగిందని మనం చూస్తున్నాం. తల్లి రాధిక
తీసుకోండి మేడం, మీరు లోగా తీయండి సార్. వేసేద్దాం మేడం, లోగా తీయండి మేడం.